యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్టు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న గొప్ప వాగ్దానం. ఆయన మాట వినుటలో, ప్రభు యొక్క మాట వినుటలో మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రభు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటేనంట మనకు క్షేమం కలగచేస్తాడంట. ఇంకా దేవుడు మరి ప్రతి స్థలంలోకి మనం వెళుతున్నప్పుడు ప్రతి మార్గం అంతటి కూడా దేవుడు మనకు తోడే ఉంటాడంట. మరి ప్రభు మనకి ఎన్నో మరి అనేకవి కూడా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడంట. కానీ దేవుని మాట వినలేని ప్రజలుగా ఉంటున్నాం. ప్రభు చెప్పుతున్న ఒక్క మాటైనా మనం వింటున్నామా? ఉదయం లేచి ప్రార్థించడానికి కూడా మనం ఎంత నీరసించి ప్రార్థించలేని వారుగా ఉంటారు. ఒక్క దినము 2 దినములు సేవకులు చెప్తే 2 దినాలు చేస్తూ ఉంటారు. మనలా అదే స్థితిలో ప్రార్థించలేరు. దేవుడు మందిరానికి వెళ్ళరు. దేవుడు చెప్పిన ప్రకారంగా మన హృదయాల్లో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవునితో ఒకటే ఉండాలి అనే ఒక ఆశని కలిగి ఉండలేము. ఇలా లేనప్పుడు, దేవుని మాట విననప్పుడు మన జీవితంలో ఈ కార్యం కూడా జరిగించబడదు. దేవుడి మాట మనం ఎప్పుడు వింటూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడంట. ఆయన మన మధ్యలో ఉంటాడంట. అనేక విషయాలు జరిగిస్తాడంట. మన క్షేమాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని మీరు వింటున్నారు. కానీ మనము చేయవలసింది వినిన వాగ్దానంలో దేవుడు ఏమైతే మనకు చెప్తున్నారో ఆ వాగ్దాన ప్రకారంగా మనం నడుచుకుంటే దేవునికి బహు ఇష్టమైన బిడ్డలుగా మనం నిలిచి ఉంటామో దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు నిత్యమే ప్రభా. నీ మాట వినకపోవుట మా జీవితంలో కార్యంలో ఆగిపోవుటని సెలవిస్తున్నాం దేవా. నీ మాట వినువారుగా, నీ ఆజ్ఞ చొప్పున నడిచేవారుగా, ప్రతివేకముగా నీ మార్గములు నడుచుటకును నీ కాస్తి కమాందర వెనీజ మై సెల్ బికాంది మై క్లూ బికావరి మై సెల్ ఫ్లవరీమా. నీ కృపవేకమైన ఆశీర్వాదముల చేతను ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.